వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో వచ్చేసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో అనమాట. సినారియో నథింగ్ బట్ ఫంక్షన్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో, లైక్ కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ, కన్వర్ట్ టు యూటీసీ, కన్వర్ట్ టైమ్ జోన్, ఇలా మనకి ఒక 3 ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. వాటి ఫంక్షన్స్ గురించి ఈరోజు అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ మనం సెట్ వేరియబుల్ యాక్టివిటీ అనేది రిపోర్ట్ క్యాన్వాస్లో ట్రాక్ చేద్దాం. అలానే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఈఎంపీని పేరు ఏదైనా అవ్వచ్చు. అలానే డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్, అండ్ డిఫాల్ట్ వాల్యూ నేను ఏది సప్లై చేయడం లేదన్నమాట. ఇప్పుడు ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ని ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీకి మ్యాప్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇప్పటిదాకా స్ట్రింగ్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్, డేటా ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. అయితే మనకి ఒక 3 ఫంక్షన్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట డేటాలో. ఏంటంటే కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ, కన్వర్ట్ టు యూటీసీ, కన్వర్ట్ టైమ్ జోన్. ఓకే, సో ఈ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు సీ దట్. కన్వర్ట్ సో టైమ్ జోన్ చూడండి. కన్వర్ట్ టైమ్ జోన్ అది 2 వర్షన్స్ ఉంది. ఫస్ట్ దాంట్లో 3 పారామీటర్స్ ఉన్నాయి. ఇన్పుట్ పారామీటర్స్ స్ట్రింగ్, అలానే అవుట్పుట్ పారామీటర్ కూడా స్ట్రింగ్. అండ్ సెకండ్ వర్షన్లో 4 ఇన్పుట్ పారామీటర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, చూద్దాం అదేంటని కూడా. సో యూటీసీ నా సో కన్వర్ట్ టైమ్ జోన్. ఓకే, సో యూటీసీ అంటే యూటీసీ నుండి ఐఎస్టీకి కన్వర్ట్ చేస్తాం. ఐఎస్టీ అంటే ఇండియా స్టాండర్డ్ టైం, ఏడి టైం. ఓకే, సో కన్వర్ట్ టైమ్ జోన్ నథింగ్ బట్ ఫస్ట్ 3 పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ పారామీటర్లో డేట్ ఇచ్చి యూటీసీ నుంచి ఐఎస్టీకి నేను కన్వర్ట్ చేయమని చెప్తున్నాను, అంటే ఇండియా స్టాండర్డ్ టైం అనమాట. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే చూద్దాం. సో డీబగ్ ఓకే చూడండి. సో మనకి ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం కింద కన్వర్ట్ అయింది కదా. సో 8:22:09 సో 9:51 అంటే 10:09:51 సెకండ్స్ అనమాట. అంటే 10 గంటల 9 నిమిషాలు అలా వస్తుందన్నమాట. ఓకే, సో ఇదేంటి, సో ఐఎస్టీ ఫార్మాట్. ఓకే, బట్ ఏంటి మనకి ఏంటంటే ప్రాపర్ కన్వర్షన్ అనేది లేకపోవడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం అనమాట. ఓకే, సో యూటీసీ నుంచి ఐఎస్టీకి కన్వర్ట్ అయింది, బట్ మనం సో ఫార్మాటింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రాపర్గా కన్వర్ట్ చేద్దాం. సో దానికోసం మనకి ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఓకే, ఏం ఫంక్షన్? ఫార్మాట్ డేట్ టైం. ఓకే, ఈ ఫంక్షన్ ద్వారా మీకు కావాల్సిన సో ఫార్మాట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఎలా? YYY -MM DD సో HH సో మినిట్స్, అలానే సెకండ్స్, ఇలా మనం కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. ఎలా? బై యూజింగ్ ఫార్మాట్ డేట్ టైం అనే ఫంక్షన్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని సో ఈ ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేయొచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సో డీబగ్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడేమొచ్చింది చూడండి, 22 వచ్చింది, అంటే 24 అవర్స్ ఫార్మాట్లో వచ్చింది అనమాట. అదే సో స్మాల్ ఇచ్చాను అనుకోండి, స్మాల్ హెచ్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ కదా స్మాల్ హెచ్ ఇస్తా, లెట్స్ దట్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే, డీబగ్. చూడండి గైస్, ఎంతైంది? 10:11. అంటే ఇలా మనం ఏంటంటే సో కన్వర్ట్ టైం జోన్ అంటే ఒక టైం జోన్ నుంచి, అంటే ఈటీసీ నుంచి ఐఎస్టీ కావచ్చు, ఈఎస్టీ కావచ్చు, అంటే ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ఉంటుంది కదా, ఇలా రకరకాల టైం జోన్స్కి కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసాం. ఏంటి? కన్వర్ట్ టైం జోన్ అనేది ఐఎస్టీ కన్వర్ట్ చేస్తుంది, బట్ ఆ వచ్చిన అవుట్పుట్ని ప్రాపర్ ఫార్మాట్ కోసం ఏం చేసాం? ఫార్మాట్ డేట్ అనే ఫంక్షన్ ఇచ్చేసాం. ఇలా కాకుండా దీంట్లోనే మనకు తెలుసు కదా 4 పారామీటర్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో అలాంటప్పుడు మనకి ఈ ఫంక్షన్ వాడాల్సిన అవసరం కూడా లేదు, రిమూవ్ చేస్తాం. చూడండి, ఐ థింక్ ఇది కూడా రిమూవ్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే, ఇందాక ఏదైతే అవుట్పుట్ వచ్చిందో సేమ్ అవుట్పుట్, ఇది ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్, థర్డ్ పారామీటర్, ఫోర్త్ పారామీటర్, ఇలా మనకి ఏంటంటే సో రకరకాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట.
ఓకే, అవుట్పుట్ చూద్దాం వర్క్ అవుతుంది అన్నది. ఓకే, సో డీబగ్ చూడండి అవుట్పుట్ సేమ్ వచ్చిందన్నమాట. ఇలా సో మీరు కన్వర్ట్ టైం ఫార్మాట్ టైం డేట్ టైం అనేది ఆప్షన్ అన్నమాట. మీరు యూజ్ చేస్తే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కన్వర్ట్ టైం జోన్ ఫంక్షన్లో ఫోర్త్ పారామీటర్ ద్వారా మీరు కావాల్సిన టైం స్టాంప్కి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత ఇది అర్థమైంది కదా, కన్వర్ట్ టైం జోన్ ఫంక్షన్. ఓకే, సో ఈటీ నుంచి ఐఎస్టీ కన్వర్ట్ చేసింది. ఇప్పుడు కన్వర్ట్ సో ఫ్రమ్ యూటీసీ. ఓకే, ఎక్కడ కూర్చోండి, సో మళ్ళీ రాస్తాం ఫంక్షన్ కన్వర్ట్. చూడండి కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ 2 వర్షన్స్ ఉంది. ఇది ఫస్ట్ వర్షన్, ఇది సెకండ్ వర్షన్. ఓకే, రెండింటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇది 2 పారామీటర్స్ తీసుకుంటే యూటీసీనా సో ఐఎస్టీ. ఓకే, ఇండియా స్టాండర్డ్ ఎస్టీఏఎన్డి స్టాండర్డ్ టైం. సో బేసికల్గా కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ అక్కడ క్లియర్గా చెప్తుందన్నమాట. ఓకే, సో దేన్ని కన్వర్ట్ చేస్తున్నాం, కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ నుంచి మీకు ఏ ఫార్మాట్ కావాలి. సో నాకైతే ఐఎస్టీ ఫార్మాట్ కావాలి కాబట్టి దాన్ని కన్వర్ట్ చేస్తాను. క్లిక్ ఓకే, డీబగ్. సో చూడండి ఐఎస్టీకి కన్వర్ట్ అయిందిగా, 22 అంటే 10 గంటల 14 నిమిషాలు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు కావాల్సిన ఫార్మాట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు థర్డ్ పారామీటర్ ఉంది, లేదు ఇక్కడ ఎలా వద్దంటే ఫార్మాట్ డేట్ అనే ఫంక్షన్ ద్వారా సో మీకు ఏది ఉంటే అది కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో థర్డ్ పారామీటర్ ఇచ్చేద్దాం, YYY సో /mm/dd hours minutes seconds. Okay, let's click on okay. So debug. చూడండి అవుట్పుట్. సో ఇలా మనకి ఏంటంటే రకరకాలుగా కూడా సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా కన్వర్ట్ టైం జోన్ అనేది ఒక టైం జోన్ నుంచి వేరే టైం జోన్కి డే టైం అనేది కన్వర్ట్ చేస్తున్నాం. బట్ కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ అంటే యూటీసీ నుంచి మీకు ఏ టైం జోన్కి కన్వర్ట్ చేయాలి, అది ఇంపార్టెంట్. అలానే కన్వర్ట్ టు యూటీసీ ఉంది. ఓకే, సో కన్వర్ట్ టు యూటీసీ చూడండి, కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ, కన్వర్ట్ టైం జోన్, కన్వర్ట్ టు యూటీసీ. ఇప్పుడు ఏంటి కన్వర్ట్ టు యూటీసీ అంటే మీరు డేట్ని యూటీసీ కింద కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, లెట్స్ సీ దట్. సో ఇక్కడ (23:05:08) అలానే సో 22:10:10. ఓకే, సో ఇక్కడ మనం ఐఎస్టీ ఇండియా స్టాండర్డ్ టైం. ఓకే, సో ఇప్పుడు ఏదైతే టైం స్పెసిఫై చేసామో ఇది ఇండియా స్టాండర్డ్ టైం అనమాట. సో దీన్ని దేని కింద కన్వర్ట్ చేస్తున్నాం, యూటీసీ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, లెట్స్ సీ దట్. క్లిక్ ఆన్ ఓకే, డీబగ్. చూడండి సో యూటీసీ కింద కన్వర్ట్ అయింది కదా, సో 16:40:30 ఇలా వచ్చింది. సో ఇలా మనం ఏంటంటే సో వీ కెన్ అండర్స్టాండ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడే మనకి మూడో పారామీటర్ కూడా ఉందన్నమాట. ఓకే, సో కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, YYYMMDD. ఓకే, అలానే అవర్స్ మినిట్స్ సెకండ్స్. ఇదేంటి కన్వర్ట్ టు యూటీసీ అనమాట. ఓకే, మనం ఏదైతే టైం స్టాంప్ స్పెసిఫై చేస్తామో ఐఎస్టీ నుంచి యూటీసీకి కన్వర్ట్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ ఓకే, సో డీబగ్. చూడండి సో ఇలా సో 4 hours అయిందనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే,
యా సో బేసిక్గా మనకి ఇక్కడ 3 ఫంక్షన్స్ లైక్ సో మీరు అబ్జర్వ్ చేస్తే కన్వర్ట్ టు యూటీసీ చూడండి ఇక్కడ కన్వర్ట్ అనుకోవటంలోనే సో ఒక 6 వస్తాయి అనమాట. కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ అంటే ఓకే ఇక్కడ 2 వర్షన్స్ ఉంటాయి ఈ ఫంక్షన్కి, అలానే కన్వర్ట్ టైం జోన్కి 2 వర్షన్స్ ఉంటాయి, అలానే కన్వర్ట్ టు యూటీసీకి 2 వర్షన్స్ ఉంటాయి. కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ అంటే యూటీసీ నుంచి మీకు ఏ టైం జోన్కి కన్వర్ట్ చేయాలి, దట్స్ ఇట్. కన్వర్ట్ టైం జోన్ అంటే సో మనం 2 టైం జోన్స్ స్పెసిఫై చేయాలి, యూటీసీ స్పెసిఫై చేయాలి, అలానే సో ఐఎస్టీకి అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ అన్నట్టుగా. ఇది కన్వర్ట్ యూటీసీ అంటే సో ఐఎస్టీ నుంచి యూటీసీకి అనేది క్లియర్గా మనం స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే అది యూటీసీ డెస్టినేషన్ అనమాట. సో ఏ టైం ఉంది అంటే మీరు ఇచ్చిన టైం స్టాంప్ అనేది ఐఎస్టీ ఈఎస్టీ ఏంటిది అనేది మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ 6 ఫంక్షన్స్ కూడా మనకి రియల్ టైంలో ఖచ్చితంగా మీరు ఒక డేట్ నుంచి వేరే డేట్ కావచ్చు, లేదా టైం స్టాంప్ కావచ్చు, ఇలా రకరకాలుగా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట, లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో మనం ఐ థింక్ ఇప్పుడు దాకా ఇది 8th వీడియో అనమాట. ఫంక్షన్స్లో ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే కలెక్షన్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి ఇంకొక 2 వీడియోస్లో చెప్తాను, ఎందుకంటే టోటల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా 10 వీడియోస్ క్రియేట్ చేస్తానని చెప్పా కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.